హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. ఈ వీడియోలోని రామేశ్వరంలోని బోటింగ్ అండ్ పాంబన్ బ్రిడ్జ్ రూట్లో ఉన్న ప్లేసెస్ చూద్దాం రండి. మేము మార్నింగ్ ధనుష్కోడిలో ప్లేసెస్ చూసి లంచ్ చేసి ఆఫ్టర్నూన్ 3కి బోటింగ్కి వచ్చాము. మేము వెళ్ళిన టైంకి ఎక్కువ ఎవరు లేరు అండ్ బోట్ కూడా ఇంకా రాలేదు. సో మేము వెయిట్ చేస్తున్నాము. ఈ బోటింగ్ పాయింట్ అగ్ని తీర్థానికి పక్కనే ఉంటుంది. దీని టైమింగ్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 5:30. ఇదంతా బే ఆఫ్ బెంగాల్ సీషోర్. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. 35 మినిట్స్ వెయిట్ చేశాక మేము ఎక్కాల్సిన బోట్ అయితే వస్తూ కనిపించింది. అప్పుడు టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. టికెట్ ప్రైస్ 100 రూపీస్ పర్ హెడ్. కిడ్స్కి కూడా సేమ్ ప్రైస్. ఒక లైఫ్ జాకెట్ ఇచ్చారు. బోట్లో వాళ్ళందరూ దిగిపోయాక లైఫ్ జాకెట్లు వేసుకొని మా పడవ ప్రయాణానికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఫస్ట్ మేమే ఎక్కడం వల్ల ఫ్రంట్ రోలో కూర్చున్నాము. ఫైవ్ మినిట్స్లోనే బోట్ అయితే నిండిపోయింది. సముద్రంలో మా పడవ ప్రయాణం స్టార్ట్ అయింది. టైం 3:40 అయింది. వాటర్ కలర్ చూడండి, బాగుంది కదూ. మాకైతే కనుల విందుగా అనిపించింది. మేము లెఫ్ట్ సైడ్ కూర్చోవడంతో మాకు ఫుల్ సీ వ్యూ ఉంది. రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఫిషింగ్ బోట్స్ అండ్ టెంపుల్ వ్యూ కనిపిస్తాయి. 10 మినిట్స్ తర్వాత ఒక ఐలాండ్ కనిపించింది. ఇక్కడ నుండి బోట్ రిటర్న్ తిప్పేశారు. టైం 3:55 అయింది. ఇప్పుడు మాకు టెంపుల్ వ్యూ వచ్చింది. టెంపుల్ మరియు అగ్నితీర్థం ఇక్కడ నుండి చాలా బాగా కనిపిస్తున్నాయి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము. రిటర్న్ బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. టైం 4:10 అయ్యింది. టోటల్ 30 మినిట్స్ బోటింగ్ చేశాము. బోటింగ్ అయ్యాక కలాం మెమోరియల్, విల్లుండి తీర్థం, పాంబన్ బ్రిడ్జ్ చూడడానికి ప్లాన్ చేశాము. మేము చూసిన ప్లేసెస్ అన్ని ఈ ఫోటోలో చూడొచ్చు. లాస్ట్ రోలో ఉన్న సీతా తీర్థం మేము చూడలేదు. దానికి బదులు శ్రీకృష్ణుని టెంపుల్కి వెళ్ళాము. నెక్స్ట్ మేము వెళ్ళిన కలాం మెమోరియల్లో ఫోన్స్ అలౌ లేదు. ఆపోజిట్లో లాకర్స్ ఉన్నాయి. టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. లోపల అబ్దుల్ కలాం గారి సమాధి, ఆయనకి సంబంధించిన ఫొటోస్, స్టాట్యూస్ ఉన్నాయి. నేను బయట నుండి వీడియో తీయడం అయితే మిస్ అయ్యాను. రామేశ్వరం నుండి 4.8 కిలోమీటర్స్లో కలాం మెమోరియల్, అక్కడ నుండి 2 కిలోమీటర్స్లో ఈ విల్లుండి తీర్థం ఉంటుంది. ఈ విల్లుండి తీర్థం స్థల పురాణం ఏమిటంటే, శ్రీలంక నుండి సీతారాములు అయోధ్య వెళ్తున్నప్పుడు సీతాదేవికి దాహం వేసిందంట. అప్పుడు శ్రీరాముడు తన బాణంతో ఈ సముద్రంలోని తీర్థం చేశారంట. శ్రీరాముడు చేసిన బావిలోని నీళ్లను మేము కూడా రుచి చూసాము. ఆశ్చర్యంగా ఈ నీళ్లు సముద్రం వాటర్ అంత ఉప్పుగా లేదండి. కొంచెం ఉప్పుగా అనిపించాయి, కానీ త్రాగే విధంగా ఉన్నాయండి. సముద్రం నీళ్ళైతే అసలు నోట్లోనే పెట్టలేము కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వస్తున్న సముద్ర శబ్దాన్ని వినండి.
ఈ వెల్లుడి తీర్థానికి ఎంట్రన్స్లో ఒక శివాలయం ఉంది. పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఈ సముద్రం ఒడ్డు చూడండి, ఒకవైపు నీళ్లు ముందు వరకు ఉన్నాయి, ఇంకోవైపు ఇక్కడితోనే ఆగిపోయాయి. తర్వాత మేము పాంబన్ బ్రిడ్జ్కి సన్సెట్ టైంకి వచ్చాము. పాంబన్ బ్రిడ్జ్ గురించి బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ యొక్క వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోని రామేశ్వరంలోని మేము ఎక్కడ స్టే చేసామో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.